హాయ్ అండి, వెల్కమ్ టు మీ టైలర్ అన్నయ్య. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చేసి నార్మల్ బ్లౌజ్ తో ఫ్రెండ్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది మనకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు, షేప్ బ్లౌజ్ ఇచ్చారు. మనకు ఫ్రెండ్స్ కట్ కావాలన్నారు వాళ్ళకి. ఓకే, ఎలా కట్ చేయాలి అనేది మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు వివరంగా నేను ఈ రోజు మీకు చెప్తాను. ముందుగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదండి, ఎందుకంటే వర్క్ బిజీలో పడిపోయి నేను చేయలేకపోయాను. ఒక వీడియో కూడా నేను చేయలేకపోయాను. ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యింది. ఈరోజు సందర్భంగా నేను సంక్రాంతి సందర్భంగా ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజు వీడియో తీసి పెట్టాలనుకున్నాను మీ అందరి కోసం. ఈరోజు వచ్చేసి నేను నార్మల్ బ్లౌజ్తో ప్రిన్స్ కట్ బ్లౌజు ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, ముందుగా ఐరన్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా ఐరన్ చేసి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఓకే, ముందుగా ఇలాంటి స్కేల్ తీసుకోండి. ఎల్ యాంగిల్ ఉన్న స్కేల్ తీసుకొని ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. తర్వాత వచ్చేసి స్ట్రేట్ లైన్ గా మనం ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మనం తీసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూసుకుందాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత ఉందనేది చూసుకొని మనం ఆ లెంత్ ప్రకారం కటింగ్ చేద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఉంది. ఓకే, మనం ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం ఖర్చు వదిలేసుకున్నామో 1/2 ఇంచు, అక్కడ నుండి మనం 14 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి 1/2 ఇంచ్ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చూడండి, మీరు చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకండి నా వీడియోని. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, లైక్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అర్థమయ్యేటట్టు నేను వివరంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఎలా కట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది నేను ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పెడతా ఉంటానండి కంపల్సరీ. ఎందుకంటే సంక్రాంతిలో ఎందుకు పెట్టలేదు అంటే ఇన్ని రోజులుగా చాలా వర్క్ ఉంది, అందువల్ల నేను వర్క్ ప్రెషర్తోనే నేను చేయలేకపోయాను. ఈ రోజు నుంచి ఒక్కొక్క మోడల్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా చేయాలనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ నడుము వచ్చేసి 29.5 ఉంది. మనం 29.5 మనం ఒకసారి మార్కింగ్ వేసుకుందాం. 29.5 అంటే మనకి అందులో హాఫ్ వచ్చేసి 15. మళ్ళీ ఇందులో హాఫ్ వచ్చేసి 7.5 పాయింట్ మనం ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. 7.5 పాయింట్ దగ్గర ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇక్కడ నుండి 2.5 అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ చంక రౌండ్ కూడా ఎలా తీసుకోవాలనేది ఈజీగా చెప్తాను. ఈజీ మెథడ్ తోనే మీకు అర్థమయ్యేటట్టు చూడండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం చంక రౌండ్ ఎంత ఉందనేది ఒకసారి వివరంగా చూద్దాం. చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. అంటే 8 అంటే 16 ఇంచులు చంక రౌండ్ ఉంది. ఇక్కడ మనకి 6 ఇంచులు ఉంది. నేను ఇక్కడ కూడా 6 ఇంచులు వేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 మార్కింగ్ వేసుకుంటున్నాను. భుజాలు జారకుండా ఉండడానికి మనం అది కూడా మనం ట్రిప్ నేర్చుకుందాము ఎలాగనేది. ఇప్పుడు 5.5 దగ్గర నుంచి ఒక లైన్, 6 ఇంచుల దగ్గర ఒక లైన్. ఇప్పుడు వీలైతే మీరు ఇలాంటి స్కేల్తో కూడా ఇలాగా, కొత్త వాళ్ళు అయితే ఇలాంటి స్కేల్ ఉపయోగించండి. మాకైతే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తీసి మనకు అలవాటు అయిపోయింది. మీకు కూడా అలాగే అలవాటు అవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం చంక రౌండ్ కోసం మనకు ఇలాగా చూసుకొని 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేస్తాను. ఇప్పుడు భుజాలు ఇక్కడ మనం జారుతున్నాయి అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ భుజాలు జారుతున్నాయి చూడండి, మాకు ఎవరు కుట్టినా సెట్ అవ్వట్లేదు 5 అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పావు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావు ఇలా తీసుకొని ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ భాగం అయింది, చంక రౌండ్ అయింది, నడుం భాగం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకుందాం. ఇక్కడ 2.5 ఉంది.
మనకు కస్టమర్ వచ్చిన బ్లౌజ్ నడుము ఎంత ఉంది అనేది బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఒక మార్కింగ్ సెంటర్ గా చూసుకొని ఇలాగ బ్యాక్ సైడ్ తీసుకొని ఇలాగ ఒక సెంటర్ మార్కింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఇక్కడ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఒక ఖర్చు కోసం ఇక్కడ వదిలేసుకొని మిగతాది పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాం, 2.5 పెట్టాం. ఇక్కడ వచ్చేసి మనం ఎంత పెట్టాలి, 3 ఇంచులు పెట్టుకుందాం, ఎందుకంటే బ్రాడ్ కావాలి కాబట్టి. ఇక్కడ మనం ఇప్పుడు 3 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్, ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి నెక్ రౌండ్ కోసం చిన్నగా ఇలాగ రౌండ్ గా ఇలా తీసుకోండి, నీట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది, ఎలా ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా అనేది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇలా పట్టుకొని ఇలా చూసుకుందాం. ఇలా చూసుకున్నప్పుడు మీకు కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్ గా ఉంది. మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎగిపోతుంది కాబట్టి ఖర్చు తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ గా వచ్చింది. ఇందులో ఏ మార్పు లేదండి. మనం ఇలాగ వచ్చేసి ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఎంత పెట్టుకున్నాము, 1/4 పెట్టుకున్నాం. మనం ఇక్కడ కూడా 1/4 అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రేట్ లైన్ అనేది ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్. బ్యాక్ పార్ట్ తీసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగానే అర్థమవుతుంది. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను వివరంగానే. నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఎక్కువగా ఉంది ఇక్కడ, ఎందుకంటే రోడ్డు మీద షాప్ అయిపోయింది, అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది. సాధ్యమైనంత వరకు నేను డిస్టర్బెన్స్ లేకుండా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ రోడ్డు మీద అయ్యేసరికి షాపు డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తుంది. బ్యాగ్ దాట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇలాగా సెంటర్ చూసుకుందాం. సెంటర్ చూసుకొని ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకుందాం. ఇక్కడ కార్డ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచులు ఉండేలా చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం కొంచెం కట్ చేసుకుందాం. ఇది ఎందుకు కట్ చేయాలి అంటే చూడండి, మనం ఇక్కడ దాటి పడతాం. మనం ఇక్కడ 1 ఇంచ్ దాటి పట్టేసినప్పుడు ఇది స్ట్రేట్ లైన్ వస్తుంది. చూడండి, చూసారు కదా, స్ట్రేట్ లైన్ వస్తుంది. అదే మనం ఇక్కడ తీసినప్పుడు ఈ గ్యాప్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు ఇది ఒకటే కాదండి, ఇక్కడ ఏదైతే చంకలలో ముడతలు ఉంటాయో ఈ ముడతలు పోవడానికి కూడా ఈ 1/2 ఇంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఉందంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది, అదే ఇలాగ ఉందంటే ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. అందువల్ల ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ కంపల్సరీ తీయాలి. తీస్తేనే మనకి బ్లౌజ్ అనేది చంకల్లో ముడతలు రాకుండా సెట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ తీసుకుంటాను. హ్యాండ్స్ వచ్చేసి 4 మడతలుగా వేసుకొని హ్యాండ్స్ అనేది తీస్తాను. ఇప్పుడు స్ట్రేట్ లైన్ కోసం స్కేల్ అనేది తప్పకుండా ఉపయోగించుకోండి. ఉపయోగిస్తేనే మంచిది. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం అనేది నేను వదిలేసాను. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేస్తుంటే అర్థం కాదు, ఎక్కడ ఏం మార్కింగ్ వేసాం అనేది మీకు తెలియదు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 10 ఇంచులు హ్యాండ్స్ ఉంది. 10 ఇంచులు మనం ఎలా పెట్టుకుంటాం, డైరెక్ట్ కూడా 11 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది మనం వేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ ఒక కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఇవి పాటిస్తేనే మీకు ఫ్యూచర్ లో ఈజీ మెథడ్ తో అర్థమవుతుంది అన్నట్టు.
అందుకని చెప్పేసి నేను ప్రతిదీ కూడా హాఫ్ ఇంచ్ దేనికోసం పెడతాము, ఎందుకోసం పెడతాము అనేది నీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచులు, మనకి ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 10 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 10 ఇంచెస్ మనం లైన్ తీసుకున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ మనకు వచ్చేసి ఎంత ఉందనేది చూసుకుందాం. ఇక్కడ మనకి 5 ఇంచులు ఉంది, అంటే ఇక్కడ కూడా మనం 5 ఇంచులు వేసుకుందాం. అంటే 5 ఇంచులు అంటే రెండు వైపులా చూసుకుంటే 10 ఇంచులు అవుతుంది. ఇక్కడ చంక రౌండ్ కోసం అని చెప్పేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఎంత పెట్టుకున్నాము, 8 ఇంచులు పెట్టుకున్నాము. 8 ఇంచులు డైరెక్ట్ ఇలాగా ఖర్చుతో కలిపేసి మనం ఇక్కడ 8 ఇంచులు అనేది పెట్టుకుందాం. ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కి ఎంత పెట్టాము, 1/2 పెట్టుకున్నాము. ఇక్కడ కూడా మనం అంతే పెట్టుకోవాలి. ఇలాగా 1/2 మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగే ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. చంక రౌండ్ కోసం అని చెప్పేసి మనం ఇలాగా నీట్ గా ఇలా డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది కటింగ్ చేయాలి. ఇలాగా మార్కింగ్ మీద మనం ఇలాగా నీట్ గా కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకొని సెంటర్ కోసం ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకుందాం. లైన్ రావడం కోసం అని చెప్పేసి ఇలాంటివి నేను ఉపయోగిస్తాను, అది కూడా మీరు చూడండి. ఇప్పుడు చంక రౌండ్ లోత్ కోసం మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవాలి. ఇలాగా 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ లోనకి మనం ఖర్చు అనేది తీసేయాలి. 1/2 ఇంచ్ ఖర్చు అనేది మనం తీసేసాం కదా. ఇప్పుడు ఇవి సమానంగా ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఇలా కట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా హ్యాండ్స్ కటింగ్ చాలా సింపుల్ అండి, ఏముండదు. ఇక్కడ మనకు వచ్చేసి మనం ఇక్కడ 1 ఇంచ్ తోని 3/4 ఇంచ్ తోని మనం వదిలేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి, అప్పుడే నీట్ గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలి. మనకు వచ్చేసి మనం ఇక్కడ ముందుగా చెప్పుకున్నాం కదా, మనకు షేప్ బ్లౌజ్ ఇచ్చారండి. దీన్ని మనం ప్రిన్స్ కట్ కావాలన్నారు, ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగా వేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్ ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. మనకి 1.5 ఇంచ్ కిందికి కావాలి. ఈ స్కేల్ వచ్చేసి 1.5 ఇంచే ఉంటుందండి, అందుకని చెప్పేసి డైరెక్ట్ స్కేల్ నేను పెడుతున్నాను. ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఖర్చు కోసం, ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి మళ్ళీ మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. ఇలాగా ఒక మార్కింగ్, ఇలాగా ఒక మార్కింగ్, చంక రౌండ్ ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్. ఇప్పుడు మనం స్ట్రేట్ గా ఇలా లైన్ అనేది తీసుకుందాం. ఇది ఎందుకు పెట్టాను అంటే స్ట్రేట్ లైన్ కోసమే పెట్టుకున్నాను. మీరు ఎందుకు గీసారు ఇక్కడ అన్నయ్య అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసి ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలి, చాలా ఈజీతో నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది చూసుకుందాం ఒకసారి. తక్కువ 7 ఉంది, నేను 7 ఇంచులు పెడతాను. మనం అనేది ఇలాగా ఇలా తీసుకుందాం. ఇక్కడ కూడా చంకలో ముడతలు రాకుండా ఫ్రంట్ సైడ్ 1/4 ఇంచు లోనకి ఇలాగ తీసుకోవాలి.
ఇలా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి నడుము సైజ్ ఎంత ఉంది, 29.5 ఉంది. అందువల్ల నేను ఇక్కడ 3.25 తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ వేసుకోండి. ఓకేనా, ఒక 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా మనకి ఏ మెజర్మెంట్ లేదు కాబట్టి ఒక 5.25 దగ్గర ఇలాగా మార్కింగ్ వేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నేను ఇక్కడ 3.25 తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకున్నాను. 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రేట్ లైన్ ఇలాగా తీసుకోండి. ఇక్కడ నుండి ఈ 1 ఇంచ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఒక లైన్ అనేది ఇలాగా డ్రా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలాగా మనకు చంకలోకి చంక రౌండ్ లోకి ఇలా కలపండి. ఇలా తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ అనేది ఇలాగా లైన్ తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డాట్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటాను. ఇక్కడ ఒక డాట్ పెడితే ప్రిన్స్ కట్ అనేది షేప్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని ట్రై చేయండి. బాగాలేకపోతే అప్పుడు అడగండి, కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఎందుకు బాగాలేదు, ఎక్కడ బాగాలేదు, కటింగ్ ఎందుకు తేడా వచ్చింది అనేది కూడా నేను వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3 ఇంచులు ఉంది. 3 ఇంచులు ఎందుకు ఉంది, ఇక్కడ ఇంకా 1/2 ఇంచ్ ఉంది కదా అంటే ఇది ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసుకున్నాం. ఈ 3 ఇంచులు తీసుకొని మనకు నడుము ఎంత, 29.5. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చుతో కలుపుకొని 1/2 ఇంచ్ తక్కువ 8 పెట్టుకున్నాం. ఇక్కడ ఒక మార్కింగ్ ఇంతవరకు బాగానే వేసాము. ఎలా వస్తుంది ఇది అనేది చూద్దాం. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది, మళ్ళీ ఖర్చు కోసం అని చెప్పేసి 1/2 అనేది పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది లెంత్ ఎక్కువగా ఉంది, ఇది లెంత్ తక్కువగా ఉంది. అది ఎలాగో చూద్దాం కటింగ్ చేసుకోవడం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచు 1 ఇంచు 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని దీనికి స్ట్రేట్ లైన్ చూసుకొని మిగతాది మనం కట్ చేసుకోవడం. అది ఎలాగనేది ముందు కటింగ్ లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుండి 1/2, ఇక్కడ 1/2 మనం ఇలాగా లైన్ వేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ అనేది మార్కింగ్ మనం వేసుకున్నాం. మనం కట్ చేసుకుందాం. రోజుకు ఒక వీడియో నేను అప్లోడ్ చేయాలంటే మీ సపోర్ట్ కావాలండి. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మీకు రోజుకు ఒక వీడియో పెడతాను నేను. కటింగ్ చాలా ఈజీ అండి కట్ చేసుకోవడం. అది ఈజీ మెథడ్ తో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అవునవును, ఎవరు ఇలాగా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ అనేది ఇలా కట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా తీసేసుకుందాం. ఇలాగా తీసేస్తాం. ఇప్పుడు మనకి సమానం వచ్చేసాయి.
ఇంతేనండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీ. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది. హ్యాండ్స్ ఇది టోటల్ గానే మనకి ఎలా కట్ చేస్తున్నాం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రిన్స్ కట్ నాకు మధ్యలో కస్టమర్స్ రావడం వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా అవుతుంది. అందువల్ల నేను మీకు సరిగ్గా ఒక్కొక్కసారి చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ కూడా ఇలాగా తీసుకుందాం. ఎలా అనేది చూద్దాం. పెద్దంచు బ్లౌజ్ కి ఏదైతే పెద్దంచు వస్తుందో అది హ్యాండ్స్ కి అనేది మనం తీసుకుంటాము. కొన్ని సందర్భాల్లో బ్యాక్ సైడ్ అంచు కావాలి అన్నప్పుడు పెద్దంచు వేసుకొని చిన్నంచు హ్యాండ్స్ కి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలాగా కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, నార్మల్ బ్లౌజ్ తో ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలనేది మీకు ఈరోజు చూపించాను. నా వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా క్షమించండి. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న షాపు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటది.